ముచింతల్లో భగవద్ రామానుజాచార్య 108 దివ్య దేశాల రెండో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండో రోజు వైదిక కార్యక్రమాలు, విశేష పూజలు నిర్వహించారు. గరుడ వాహన సేవలను చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. శుక్రవారం సమతా స్ఫూర్తి కేంద్రంలో సామూహిక లక్ష్మీ పూజ నిర్వహించారు. రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధదామభివర్ధదాం. సమతా కుంభ్ 2024 సకల జనుల జాతర కుంభమేళాను తలపిస్తోంది. గరుడ వాహన సేవలతో ముచ్చింతల్ ఇలవైకుంఠపురిగా సాక్షాత్కరించింది. రెండో బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు దివ్య సాకేత రాముడు చంద్ర ప్రభవాహనంపై దర్శనమిచ్చారు. అక్కడ వయారి నడకలతోటి తీసుకొస్తున్నారు. శ్రీపాత్తాంగులు అంటారు. తిరునాగై మొదలు తిరుమణిక్కూడెం వరకు 18 మంది దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలు కనువిందుగా జరిగాయి. ఇలా దివ్య దేశాల వైభవాన్ని భక్తులకు వివరించారు చినజీయర్ స్వామి. కానీ కొన్నింటిని దివ్య దేశాలు ఎందుకంటా అంటే అక్కడ రెండు ఉండాలి. ఒకటి దేవుడిలో ఒక స్పెషాలిటీ ఉండాలి, అక్కడ వచ్చినటువంటి ఆ రూపానికి ఒక స్పెషాలిటీ ఉండాలి. దాన్ని ఆధికారిక పురుషులు అంగీకరించి ఉండాలి. రెండు, అప్పుడే వాడికి దివ్యదేశత్వం వస్తుంది. సాయంత్రం గరుడ వాహన సేవలు కనువిందు చేస్తే ఉదయం తిరుమంజన సేవ భక్తుల్ని ముగ్ధుల్ని చేసింది. తొలి రోజు గరుడ వాహనాలపై దర్శనమిచ్చిన రంగనాథుడు మొదలు 18 మంది దివ్య దేశాధీశులకు ఒకే వేదికపై ఏకకాలంలో తిరుమంజనం నిర్వహించారు. నక్షత్రహారతులు సమర్పిస్తున్నారు. గురువారం పుష్యమి నక్షత్రం రెండూ కలిసి శుభదినం. ఈ విశిష్ట రోజున గురువులను స్మరిస్తే ఎంతో శుభం. భగవద్ రామానుజుల వారిని కీర్తిస్తూ నూతం దాది కార్యక్రమం నిర్వహించారు. గురువారము పుష్యమి నక్షత్రం రెండు కలిస్తే చాలా గొప్ప రోజు అంటారు. గురువుల యొక్క కృప మన మీద కలిగించే రోజు అని అంటారన్నమాట ఈ గురు పుష్యమి రోజుని. చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. రెండో రోజు ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, విశిష్ట పూజలు నిర్వహించారు. ఓవైపు వైదిక కార్యక్రమాలు, మరోవైపు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో సమతా స్ఫూర్తి కేంద్రం శోభాయమానంగా మారింది. ఇక మూడో రోజు శుక్రవారం సామూహిక లక్ష్మీ పూజ, మరెన్నో విశేష కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా లక్ష్మీనారాయణ పూజ వేదిక మీద జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా మనందరం భాగస్వాములం అయితే పూజలో పాల్గొన్న వారందరికీ కూడా ప్రతిమని అందించడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి హనుమద్వాహనం మీద స్వామి దర్శనమిస్తాడు. రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధదామభివర్ధదాం.